లేదు. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతా ఉన్నారు? ఆటో కార్మికులకు ఎంతమందిని ఆదుకున్నారు మీరు? మహిళలను, ఒంటరి మహిళలను ఎంతమందిని ఆదుకున్నారు? ఉచిత బస్సు ప్రవేశపెట్టిర్రు. ఎక్కేటోడు ఎక్కువైండు, నడిపే బస్సుల సంఖ్య తక్కువైపోయింది. ఇప్పుడు వానికి ఉచిత బస్సు పెడితే ఇటేమో చూస్తే జీవి కూస్తుంది ఎవరికైనా ఉచిత బస్సు ఉన్నాక వాళ్ళందరికీ. ఇటు ఉచిత బస్సు ఎక్కాలంటేనేమో కిక్కిరిసిపోతా ఉన్నారు. అటు పైసలు పెట్టి ఆటోలో పోనీకి దరియట్లేదు. ఎందుకంటే ఉచిత బస్సు నువ్వే అలవాటు చేసినావా. అటు ఎక్కలేక, ఇటు దిగలేక, కక్కలేక, మింగలేక అన్నట్టు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఎక్కడ కూడా నిమ్మలం లేకుండా అయిపోయింది. ఉచిత బస్సు పెట్టినప్పుడు 4 బస్సుల సంఖ్య పెంచాలి. ఓ 40 మంది పెరుగుతారన్న కనీస అవగాహన లేదు. ఇండ్లు గులగొడతామన్నప్పుడు అందరూ రోడ్ల పాలవుతారన్నది కనీస అవగాహన లేదు. ఓ 4 ఇండ్లు ఓ చోట కట్టించి గీడ గులగొట్టాలి. ఎక్కడ కూడా కనీస బేసిక్ వీళ్ళకు ఆ అవగాహన లేకుండా మొత్తం తెలంగాణనంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు. బట్ మీకు సబ్జెక్టు లేక, మీకు ఆ విజన్ లేక ఇవాళ అందరినీ కూడా ఆగం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ పడుకున్న రియల్ ఎస్టేట్ని లేపి పెళ్ళిళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. ఒకరొకరు బాధ ఊర్లలోకి పోతే అబ్బా వినబుద్ధి అవ్వట్లే. ఇక ఎక్కడ ఇంటే గుండె బరువెక్కిపోతూ ఉన్నది, మొత్తం దుఃఖమైపోతూ ఉన్నది. ఎన్నో అంటే కటిక పేదరికంలో ఉన్నోడికి ఏముంటుంది, ఏదో ఇంత తాతల నుంచి వెళ్ళి సంపాదించుకొని ఆపుకున్న ఓ ఎకరం 1/2 ఎకరం భూమే వాళ్ళకు ఆసరా, అదే బతుకు. ఒక కష్టకాల పరిస్థితులలో బిడ్డకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నా భూమే అమ్ముతారు. ఇవాళ ఆ భూమి అమ్ముదామంటే, బిడ్డకు పెళ్లి చేయమంటే ఎవడు చూడు దుర్మార్గులంతా కూడా. సరే అలా ఎవరికైనా కట్నం తీసుకోవాలని ఉండొచ్చు, అది నాటి నుంచి వస్తుండే అయిండొచ్చు. బట్ అవతల వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ ఆర్థిక స్థాయిని అర్థం చేసుకొని మరి మెలుగుదామనేది కూడా లేదు ఎవరికి. వీడికి 50 లక్షలు కావాలంటే 50 లక్షలమే, అంతకు మించి ఆయన దిగడు. 50 లక్షలకు అదనంగా ఆయనకు బండి కావాలి, ఆయనకు హెలికాప్టర్ కావాలి, అవసరమైతే అమెరికా కూడా రాసి ఇవ్వటరు. అట్లా తయారైపోయారు జనాలంతా కూడా. మరి ఒక పేద రైతు ఆయన దగ్గర ఉన్నదే ఒక 1/2 ఎకరం, ఇది 50 లక్షలు రావాలని కూర్చున్నాడు. 50 లక్షలకు పోయే 1/2 ఎకరం భూమి కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 25 లక్షలకు పడిపోయింది. ఈయన కట్నమేమి ఇస్తాడు, పెళ్ళేం చేస్తాడు, ఇటువంటి బాధలన్నీ నెలకొన్నాయి. మీకు జూబ్లీ హిల్స్లో బంగ్లా ఉన్న వాళ్ళకు, ఒకగానొక్క బిడ్డకు ఘనంగా పెళ్లి చేసిన అని మీరే చెప్పిండ్రు. ఒకగానొక్క బిడ్డకు ఘనంగా పెళ్లి చేసిన వాళ్ళకు ఏం తెలుస్తుంది ఒక పేద రైతు కష్టం? ఒక పేద రైతు, ఒక పేదవాడు ఆయన బిడ్డకు పెళ్లి చేయాలట కష్టం మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పుండ్రి? మీరు ఎమ్మెల్యే అయినరు, ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఆ ఎంతో కొంత ఫిగర్ ఏందో కూడా చాలా మందికి తెలిసిందే. మీకేం తెలుస్తుంది వారందరి బాధలు? నేను రియల్ ఎస్టేట్ చేసిన వాడిని, నేను రియల్ ఎస్టేట్ చేసి నా సొంతంగా నేను డబ్బులు సంపాదించుకొని పైకి ఎదిగిన వాడిని అన్నారు కదా. అంటే మీ వ్యక్తిగత జీవితంలోనే మీరు రియల్ ఎస్టేట్ చేస్తే, ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే ఒక వ్యాపారస్తుడైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఇంకెంత యూటిలైజ్ చేసుకోవాలి ఈ తెలంగాణ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, ఇంకెంత పైకి లేపాలి, ఇంకెంత తారాస్థాయికి తీసుకుపోవాలి, అది పక్కన పెట్టి మొత్తం నేలమట్టం చేసేసారు. అప్పుడు అవన్నీ చేసి అంత అద్భుతంగా తెలంగాణ ఉంటే అప్పుడు ప్రగతి పథంలో పోతుందేమో అని అనుకుందాం.